సిటీపీఎల్ న్యూస్. నేను దీపికా రాజ్. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఉత్తరప్రదేశ్ ప్రయాగ్రాజ్ మహాకుంభమేళాలోని త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించి మొక్కులు తీర్చుకున్న ప్రధాని మోడీ. పాల్గొన్న సీఎం ఆదిత్యనాథ్ యోగి సాధు సంతులతో చర్చ. దేశంలో రోజు రోజుకు పెరుగుతున్న బంగారం ధరలు. 87,000కు చేరువలో తులం బంగారం చేరిక ఆల్ టైమ్ రికార్డు. నిజామాబాద్ నగరంలోని నీలకంఠేశ్వర ఆలయంలో అత్యంత వైభవంగా రథోత్సవ ఊరేగింపు, చక్రస్నాన వేడుకలు. ఓం నమ శివాయ నామస్మరణతో మార్మోగిన నీలకంఠేశ్వరాలయ పరిసరాలు. శాసనసభలో కులగణన, కుటుంబ సర్వేకు ఆమోదం తెలపడంతో సీఎం రేవంత్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపిన టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు. గాంధీ భవన్లో మహేష్ కుమార్ ఆధ్వర్యంలో సంబరాలు. ప్రయాణికుల సౌకర్యార్థం తెలుగు రాష్ట్రాల్లో 57 రైళ్లకు 57 రైల్వే స్టేషన్లలో ప్రయోగాత్మక స్టాపేజీ. 6 నెలల పాటు ఇలా ఉంటుందని రైల్వే శాఖ వెల్లడి. నందిపేట మండలంలోని చౌడమ్మ కొండూరు గ్రామంలో వైభవంగా శ్రీ శతచండీ యాగ మహోత్సవ వేడుకలు. పెద్ద ఎత్తున పాల్గొన్న భక్తులు. కామారెడ్డి జిల్లా లింగంపేట మండలంలోని బోనాల్ తండా శివారులో దూడపై చిరుత దాడి. గ్రామస్తుల భయాందోళన. తెలంగాణ చరిత్రలోనే ఎవరూ చేయని విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం కులగణన, కుటుంబ సర్వే నిర్వహించింది. జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీ కాంతారావు. హైదరాబాద్లోని గాంధీ భవన్లో జరిగిన మీడియా సమావేశంలో టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్. కాంగ్రెస్ బీసీ డిక్లరేషన్ 100% అబద్ధం. బీఆర్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు కేటీఆర్ విమర్శ. బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి మల్కన్నను గెలిపించండి. నిజామాబాద్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ పాల్గొన్న జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి. ప్రపంచంలోని అతిపెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమం మహాకుంభమేళాలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ప్రయాగ్రాజ్ చేరుకున్న పీఎం మోదీ రుద్రాక్షలు చేతబూని త్రివేణి సంగమం వద్ద పుణ్యస్నానం ఆచరించారు. తర్వాత గంగా నదికి హారతి ఇచ్చి పూజలు నిర్వహించారు. తొలుత ప్రయాగ్రాజ్ విమానాశ్రయంలో దిగిన ప్రధాని మోదీ అక్కడి నుంచి అరైల్ ఘాట్కు వెళ్లారు. ఘాట్ నుంచి బోట్లో ప్రయాణించి మహాకుంభమేళా జరుగుతున్న ప్రాంతానికి చేరుకున్నారు. అనంతరం త్రివేణి సంగమంలో ప్రధాని పుణ్యస్నానం ఆచరించారు. దానికి ముందు అక్కడి బోట్లో ప్రయాణించారు. స్నానాలు ఆచరించడానికి వచ్చిన భక్తులకు బోటు నుంచే అభివాదం చేశారు. అప్పుడు ఆయన వెంట యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కూడా ఉన్నారు. 144 ఏళ్లకోసారి వచ్చే ఈ మహాకుంభమేళా జనవరి 13న ప్రారంభం కాగా భారత్తో పాటు విదేశాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు హాజరవుతున్నారు. ఫిబ్రవరి 26 వరకు ఈ వేడుక జరగనుంది. ఇప్పటి వరకు పలువురు రాజకీయ, సినీ, వ్యాపార రంగాలతో పాటు పలువురు ప్రముఖులు, సామాన్య పౌరులతో కలిపి 38 కోట్ల మంది పుణ్యస్నానాలు ఆచరించారు. ఈ రోజు కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు పుణ్యస్నానం ఆచరించారు. ఈ చారిత్రాత్మక సమయంలో రాజకీయాలు చేయొద్దని హితవు పలికారు. భారీ సంఖ్యలో ప్రజలు తరలి వస్తోన్న తరుణంలో ప్రతి ఒక్కరూ మార్గదర్శకాలను అనుసరించాలని సూచించారు. మహాకుంభమేళా ప్రారంభానికి ముందు ప్రధాని మోదీ ప్రయాగ్రాజ్ వెళ్లిన సంగతి తెలిసిందే. 5,500 కోట్లతో పలు అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. चिलता है तुझको मां संसार के मन में बसा कर तेरी मूर्ति उतारू मैं मैया तेरी आरती वेद तेरी महिमा गाए संत करे ध्यान नारद गुणगान करे चेड़ बीड़ा तान भक्त तेरे द्वार करते हैं पुकार हम सब तेरी माँ उतारे आरती मन में बसा कर तेरी मूर्ति उतारू मैं मैया तेरी आरती। ओम मंगलम भगवान विष्णु मंगलम गरुड़ध्वज मंगलम पुंडरीकाक्ष मंगलाय तनो हरे मंगलम भगवान शंभु मंगलम वृषभध्वज।
మహిళల అండర్-19 ప్రపంచ కప్లో ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్గా గెలిచి టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించిన త్రిషకి ప్రోత్సాహకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ₹1 నజరానా ప్రకటించారు. మలేషియాలో జరిగిన మహిళా అండర్-19 ప్రపంచ కప్లో అద్భుతంగా రాణించిన త్రిషను ముఖ్యమంత్రి అభినందించారు. కుటుంబ సభ్యులతో కలిసి గొంగడి త్రిష జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలిశారు. భవిష్యత్తులో భారతదేశం తరపున మరింతగా రాణించాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. త్రిషకు ₹1 బహుమతిని ప్రకటించిన ముఖ్యమంత్రి అలాగే అండర్-19 ప్రపంచ కప్ టీం సభ్యురాలు తెలంగాణకు చెందిన ధృతి కేసరికి ₹10 లక్షలు, టీం హెడ్ కోచ్ నౌషీన్ అలీ ఖదీర్కి ట్రైనర్ శాలినికి ₹10 లక్షల చొప్పున బహుమతిని ప్రకటించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన త్రిష కలిసిన సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, పలువురు లోక్సభ సభ్యులు, ఎమ్మెల్యేలు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ శివసేనారెడ్డితో పాటు ఇతర ప్రముఖులు ఉన్నారు. తెలంగాణ చరిత్రలో కుటుంబ సర్వే, కులగణన సర్వే నిర్వహించి శాసనసభలో ఆమోదం పొందడం ఇది మొదటిసారని టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ వెల్లడించారు. ఈ సర్వే పకడ్బందీగా జరిగిందన్నారు. హైదరాబాద్లోని టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ మీడియా సమావేశంలో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో కుటుంబ సర్వే, కులగణన శాస్త్రీయబద్ధంగా నిర్వహించి కాంగ్రెస్ పార్టీ సాహసోపేతంగా నిర్వహించిందన్నారు. ఇన్నాళ్లు బీసీలను రాజకీయ పార్టీ అనగదొక్కే ప్రయత్నం చేసిందన్నారు. నిరాధారంగా కాంగ్రెస్పై ఆరోపణలు చేయడం సిగ్గుచేటన్నారు. ఇంటింటా సర్వే, కులగణన పకడ్బందీగా నిర్వహించామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అందరి సంక్షేమం కోసం పాటుపడుతుందన్నారు. ఏఐసీసీ నేత రాహుల్ గాంధీ సీరియస్గా ఈ అంశాలను పరిశీలించి ఈ సర్వే రూపంలో తెచ్చారన్నారు. ప్రతి బీసీ బిడ్డ ఈ సర్వేను స్వాగతించాలని కోరారు. కర్ణాటకలో ఇలాంటి సర్వేలు జరిగినప్పటికీ కూడా అధికారికంగా అవి టేబుల్ అవ్వలేదు. ఇలా మొట్టమొదటిసారిగా తెలంగాణ చరిత్రలో ఒక అధ్యాయం నిన్నటి రోజు. ఈ రాష్ట్ర జనాభాలో ఎవరు ఎంత శాతం ఉన్నారో తెలిపే విధంగా చాలా పకడ్బందీగా శాస్త్రీయ పద్ధతిలో సుదీర్ఘమైనటువంటి అధ్యయనం చేసి సర్వే నిర్వహించడం జరిగింది. ఇవాళ ఈ రాష్ట్రంలో మైనార్టీ వెనుకబడ్డ తరగతి కలుపుకొని 56% రాష్ట్రంలో వెనుకబడ్డ తరగతుల నిష్పత్తి శాతం ఉంది అని తెలిపే విధంగా సర్వే జరిగింది. ఇది పకడ్బందీగా జరిగింది. ఎక్కడ కూడా అనుమానాలు తావు లేకుండా శాస్త్రీయ పద్ధతుల్లో అధికారికంగా సర్వే జరిగింది. కులగణన ఇంటింటి సర్వేకు శాసనసభ ఆమోదం తెలపడంతో సీఎం రేవంత్ రెడ్డికి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అభినందనలు తెలిపారు. సామాజిక, ఆర్థిక, విద్యా, ఉపాధి, రాజకీయ కులగణన సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే 2024 సర్వేకు శాసనసభ ఆమోదించిన నేపథ్యంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పెద్ద ఎత్తున ముఖ్యమంత్రిని కలిసి అభినందనలు తెలియజేశారు. పీసీసీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ప్రభుత్వ సలహాదారు కె కేశవరావు, వెనుకబడిన తరగతులకు చెందిన ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు అసెంబ్లీ ఛాంబర్లో ముఖ్యమంత్రిని కలిసి అభినందనలు తెలిపారు. కాంగ్రెస్ బీసీ డిక్లరేషన్ 100% అబద్ధమని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ విమర్శించారు. దీనిపై ఆ పార్టీకి స్పష్టత లేదన్నారు. మంగళవారం సమర్పించిన డేటాపై ప్రభుత్వానికి అవగాహన లేదని కేటీఆర్ పేర్కొన్నారు. కాంగ్రెస్కు 42% బీసీ రిజర్వేషన్లు ఇచ్చే ఉద్దేశం లేదని తెలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా యూటర్న్ తీసుకుని నెపాన్ని కేంద్రంపై నెడుతున్నారు. ఆ పార్టీ హామీలు, ప్రకటనలన్నీ రాజకీయ నాటకాలే అని రుజువైంది. రాహుల్ గాంధీ తన పేరును ఎన్నికల గాంధీగా మార్చుకోవాలని కేటీఆర్ ఎద్దేవా చేశారు. ఎస్సీ వర్గీకరణకు శాసనసభలో ఆమోదం తెలిపినందుకు హైదరాబాద్ గాంధీ భవన్లో టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో సంబరాలు నిర్వహించారు. ఎస్సీ వర్గీకరణకు సంబంధించి అసెంబ్లీలో తీర్మానం చేస్తున్న సందర్భంగా హైదరాబాద్లోని గాంధీ భవన్ సంబరాల్లో టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ ప్రీతం, మాజీ మంత్రులు చంద్రశేఖర్, పుష్పలీల, ఏవూరి సోమన్న, నమిల్ల శ్రీనివాస్, సతీష్ మాదిగ తదితరులు పాల్గొన్నారు. రాహుల్ గాంధీ గారు తీసుకున్నారు. దాన్ని తూచా తప్పకుండా పాటిస్తున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, వారి మంత్రుల సభ్యులకి, డిప్యూటీ సీఎం గారికి ఈ 2 అంశాల విషయంలో పీసీసీ అభినందన తెలియజేస్తాం. బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి మల్కన్నను గెలిపించుకోవాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా కోరారు. బీజేపీ ఖరారు చేసిన ఎమ్మెల్సీ అభ్యర్థి మల్కన్నను గెలిపించుకోవాలని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా అన్నారు. బుధవారం మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం అధికారం కోసం మాయమాటలు చెప్పి అన్ని వర్గాలను మోసం చేసిందన్నారు. రానున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆ పార్టీకి గుణపట్టం చెప్పాలన్నారు. ఈ సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్, నాయకులు పాల్గొన్నారు. పోటీ చేసిన 42 స్థానాలలో 28 గెలవడం అనేది సౌత్ ఇండియాలోనే రికార్డ్. 70% మనం గెలవడం జరిగింది. దానికి తోడు నరేంద్ర మోడీ గారి
ఏదైతే వికసిత్ భారత్ 2047లో 47 వరకు విశ్వగురు స్థానానికి ఆయన ఏదైతే పాటు పడతా ఉన్నాడో భారతదేశానికి సుక్కా సాత్ సుక్కా వికాస్. ఎస్సీ ఉపకులాల వర్గీకరణపై జస్టిస్ షమీం అఖ్తర్ నేతృత్వంలో మంత్రిమండలిలో ఆమోదం తెలపడంతో సీఎం రేవంత్ రెడ్డికి జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీ కాంతారావు అభినందనలు తెలిపారు. ఎస్సీ ఉపకులాల వర్గీకరణపై జస్టిస్ షమీం అఖ్తర్ నేతృత్వంలోని ఏకసభ్య కమిషన్ నివేదికల్లోని కీలకమైన 3 అంశాలను మంత్రి మండలిలో ఆమోదించి శాసనసభలో ప్రకటన చేసిన నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ప్రజా ప్రతినిధులు పెద్ద ఎత్తున అభినందనలు తెలిపారు. దశాబ్దాలుగా అపరిష్కృతంగా ఉన్న వర్గీకరణ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. మంత్రి దామోదర రాజనరసింహతో పాటు ఎస్సీ సామాజిక వర్గ శాసనసభ్యులు ముఖ్యమంత్రిని వారి ఛాంబర్లో కలిసి అభినందనలు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన మాట ప్రకారం జిల్లాలో గల చక్కెర ఫ్యాక్టరీలను తెరిపించడానికి ప్రభుత్వం సానుకూలంగా ఉందని తెలంగాణ వ్యవసాయ సంక్షేమ కమిషన్ సభ్యులు గడుగు గంగాధర్ అన్నారు. ఎన్సీఎఫ్ సారంగపూర్ చక్కెర ఫ్యాక్టరీ తెరిపించాలని బెల్లం కేంద్రంగా మార్చి ప్రభుత్వమే నడపాలని డిమాండ్తో చెరకు ఉత్పత్తిదారుల సంఘం ఆధ్వర్యంలో జరిగిన రైతు సదస్సుకు బి లక్ష్మారెడ్డి అధ్యక్షత వహించారు. ఈ రైతు సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన గడుగు గంగాధర్ మాట్లాడుతూ పంట మార్పిడిలో భాగం చెరకు పంట వేయడానికి ఇక్కడ రైతులందరూ మంచి అనుభవం ఉందని, గత పాలకులు తప్పుడు విధానాలు అవినీతి అధికారుల అలసత్వం మూలంగా చక్కెర ఫ్యాక్టరీ మూలన పడిందని వారన్నారు. గత రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం కూడా ఫ్యాక్టరీ పునఃప్రారంభానికి 6 కోట్ల రూపాయలు రైతులు అడగగానే ఫ్యాక్టరీ కార్మికుల జీతభత్యాల కోసం అందించారని గుర్తు చేశారు. చెరకు పెట్టేందుకు రైతులు ముందుకు రావాలని కోరారు. రైతు కమిషన్ ఆధ్వర్యంలో మేము ముఖ్యమంత్రితో కలిసి మాట్లాడతానని, అందుకు రైతు ప్రతినిధులు మీరు రావాలని కోరారు. చెరకు ఉత్పత్తిదారుల సంఘం కన్వీనర్ ఆకుల పాపయ్య మాట్లాడుతూ జిల్లా అభివృద్ధికి రైతాంగం పోరాటాల వల్ల సాధించుకున్నామని, నిజాం సాగర్ ఆయకట్టు స్థిరీకరణ, గుత్పాలి సాగర్ ఎత్తిపోతల పథకం రైతు పోరాటాల వల్లనే జరిగిందని వారన్నారు. 4 శాసనసభ్యుల నియోజకవర్గ పరిధిలో ఎన్సీఎస్ఎఫ్ చక్కెర ఫ్యాక్టరీ ఉందని, ఇందులో 23,000 మంది రైతులు సభ్యులుగా ఉన్నారని, 92 ఎకరాల భూమి ఉందని, వీటిని కాపాడుకునేందుకు రైతు పోరాటం జరిగిందని వారన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ముందుగా ఈ ఫ్యాక్టరీని తెరిపిస్తామని ప్రభుత్వం ప్రకటించి దానికి తగిన నిధులు కేటాయించి చర్యలు చేపట్టాలని పాపయ్య కోరారు. ఈ సదస్సును శిల్పలింగం రైతు పాటలతో ఉత్తేజపరిచారు. ఈ కార్యక్రమంలో సీనియర్ చెరకు రైతు నాయకులు బి లక్ష్మణ్ రెడ్డి, వై సంతోష్, లక్ష్మారెడ్డి, పృథ్వీరాజ్, నాగయ్య, వేల్పూర్ భూమయ్య, వినయ్ కుమార్, శిల్ప నాగయ్య, భూమారెడ్డి, కొట్టె గంగాధర్, కోటయ్య, చిన్నయ్య, గోపాల్ తదితరులు పాల్గొన్నారు. రైతన్న చూస్తే చాలా బాగా అనిపిస్తుంది. ఆ రోజు రైతన్న పండించిన పంటకెళ్ళే దానం వేసే పరిస్థితిలో ఉన్నాడు. ఈ రోజు రైతన్న పండించిన పంటకు ధర ఏ విధంగా వస్తుంది ఆలోచించే పరిస్థితిలో ఈ రోజు ఉన్నాడు. కనుక మరి ఈ దేశంలో దుర్భాగ పరిస్థితి ఎవరిదంటే కేవలం రైతన్నది. రాత్రి పవన్ కష్టపడతాడు, ఒడ్డపొడి నడుస్తాడు, చీకట్లో పాములు తేలు అనుకుంటా వారిని నడిపించి పంట పండించిన తరుణంలో మరి పంట చేతికి వచ్చిన తర్వాత భగవంతుడికి కన్ను ఉంటుందేమో, గాలితో మాడాలో వర్షంలో ఆగిపోతుందని ఒక పక్కగా నష్టపరిస్తే, ఇంకో పక్కగా మనము పండించిన పంటకు మనము ధర నిర్ణయించుకునే స్థాయిలో లేవు. ఒక వ్యాపారవేత్త ఒక వస్తువు తయారు చేస్తే ఆయన జిఎస్టీ అని, ఆఎస్టీ అని, ఈ ట్యాక్స్ అని అన్నీ కలిపి ధర నిర్ణయించుకుంటాడు. కానీ రైతు అంత కష్టపడి కూడా ఆ పంటకు ధర నిర్ణయించుకునే పరిస్థితులు లేవు. హైదరాబాద్లోని ఎల్బీ నగర్లో సెల్లార్ కూలిపడి 3 కూలీలు మరణించి ఒకరు తీవ్రంగా గాయపడిన ఘటనలో స్థల యజమాని, బిల్డర్పై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులు జీహెచ్ఎంసీ అధికారులను మధు యాష్కి గౌడ్ ఆదేశించారు. సెల్లార్ కూలీ 3 కూలీలు మరణించిన వార్త తెలిసి దిగ్భ్రాంతికి గురయ్యారు. ఎన్నికల ప్రచారానికి వెళ్లి ఢిల్లీలో ఉన్న ఆయన జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్, పోలీస్ ఉన్నతాధికారులతో మాట్లాడారు. ఇష్టం వచ్చినట్లుగా సెల్లార్లు తవ్వి కూలీల జీవితాలతో చెలగాటమాడతారా? నిబంధనలు, ముందస్తు రక్షణ చర్యలు చేపట్టకుండా సెల్లార్ తవ్వకాలకు ఎలా అనుమతిస్తారని అధికారులను ప్రశ్నించారు. కనీస పర్యవేక్షణ ఉండదా అని ప్రశ్నించారు. అడ్డగోలుగా తవ్వకాలు చేపడుతుంటే మైనింగ్ విభాగం అధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. 3 మరణానికి, 1 వ్యక్తి గాయపడ్డానికి కారణమైన స్థల యజమానులు, బిల్డర్పై క్రిమినల్ కేసులు పెట్టి కఠిన చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. సామాజిక ఉద్యమ నేత మందకృష్ణ మాదిగకు పద్మశ్రీ పురస్కారం లభించడంతో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు శుభాకాంక్షలు తెలిపారు. సామాజిక ఉద్యమ నేత మందకృష్ణ మాదిగకి పద్మశ్రీ పురస్కారం లభించిన సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మాదిగ ప్రజా ప్రతినిధుల బృందంతో కలిసి జుక్కల్ నియోజకవర్గ శాసనసభ్యులు తోట లక్ష్మీకాంతారావు శుభాకాంక్షలు తెలిపారు. ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు మందకృష్ణ మాదిగకు శాలువా కప్పి పుష్పగుచ్చం అందించి సన్మానించారు. ఈ కార్యక్రమంలో నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, మానకొండూరు ఎమ్మెల్యే ఖమ్మంపల్లి సత్యనారాయణ, చెవెల్ ఎమ్మెల్యే కాళే యాదయ్య, ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపల్ ప్రొఫెసర్ కాశీం సాగర్ పాల్గొన్నారు. ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపల్ ప్రొఫెసర్ కాశీం సార్ పాల్గొన్నారు. హరిహర మహాదేవ శంభో శంకర నీలకంఠ నమో నమ అంటూ భక్తుల శివనామస్మరణతో ఇందూరు కంఠాభరణమైన శ్రీ నీలకంఠేశ్వర స్వామి రథోత్సవం నేత్ర పర్వంగా కొనసాగింది.
రథసప్తమిని పురస్కరించుకుని నీలకంఠేశ్వర స్వామి పార్వతీ సమేతుడై భక్తులకు దర్శనమిచ్చాడు. మంగళవారం నగరంలో జరిగిన రథోత్సవానికి పెద్ద సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. ఊరేగింపులో దారి పొడవునా మహిళలు మంగళహారతులతో స్వామివారికి స్వాగతం పలికారు. భక్తులు తమ కోరికలను తీర్చమని వేడుకుంటూ రథానికి తొట్టెళ్లు కట్టారు. ముందుగా మేళతాళాలతో రథంపై స్వామివారి ఉత్సవమూర్తులను ప్రతిష్ఠించారు. భక్తి గేయాలు, కోలాటాలు, భజనలతో ఆధ్యాత్మిక వాతావరణం ఏర్పడింది. వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య శివపార్వతుల విగ్రహాలు రథాన్ని ఊరేగించారు. శివపార్వతుల విగ్రహాల రథాన్ని ఊరేగించారు. రథానికి ఆలయ ప్రధాన అర్చకులు సుహాన్ మకరంద్ పూజలు చేశారు. గురువారం ఉమెన్స్ కళాశాల గ్రౌండ్స్లో రాకెట్లు, గ్రహాంతర ఉపగ్రహాల నమూనా ప్రదర్శన అబ్దుల్ కలాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎక్సలెన్సీ ఇస్రో ఆధ్వర్యంలో నిర్వహించనున్నామని నిర్వాహకులు తెలిపారు. గురువారం నాడు ఉదయం 9:30 ప్రారంభమై సాయంత్రం 5:30 వరకు అబ్దుల్ కలాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ యూత్ ఎక్సలెన్స్ డిఆర్డీఓ ఎన్ఆర్ఐ ఇస్రో ఆధ్వర్యంలో రాకెట్లు, గ్రహాంతర ఉపగ్రహాల నమూనాల ప్రదర్శన ఉమెన్స్ కళాశాల గ్రౌండ్స్ నందు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి నరేష్ ఇండియన్ సీఈఓ ముఖ్య అతిథిగా విచ్చేయగా ఎం రాజేంద్ర రెడ్డి అధ్యక్షులు, ఉమెన్స్ ఎడ్యుకేషన్ సొసైటీ నిజామాబాద్ అధ్యక్షత వహించనున్నారు. ఈ గొప్ప సదవకాశాన్ని విద్యార్థులు వినియోగించుకొని వారు గొప్ప శాస్త్రవేత్తలుగా ఎదిగే అవకాశం ఉన్నది. కావున నిజామాబాద్ పట్టణంలోని ఉన్నత పాఠశాలలు, జూనియర్ కళాశాలలు, డిగ్రీ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులు ఈ కార్యక్రమాన్ని వీక్షించి విజయవంతం చేయాల్సిందిగా కోరారు. ప్రాజెక్ట్ అండి ఆల్రెడీ ఆదిలాబాద్లో స్టార్ట్ అయింది, 4 days కంప్లీట్ అయింది. అలాగే నిజామాబాద్లో కూడా స్టార్ట్ అవ్వబోతుంది. దీనికి ఒక గొప్ప కళ అంటే ఏంటంటే 100 రోజుల ప్రాజెక్టులో 1,00,000 మంది పిల్లల్ని ఇన్స్పైర్ చేయడము. దీంట్లో వచ్చేసి మిగతా పిల్లలు ఎట్లా అయితే నార్మల్గా అయితే హైదరాబాద్లో ఉండే పిల్లలు, ఇంజనీరింగ్ పిల్లలు, సిబిఎస్ఈ పిల్లలు, వాళ్ళకు స్పేస్ అంటే ఏంది, డిఫెన్స్ అంటే ఏంది చాలా తెలుసు. అలాగే దీనికి ఒక గొప్పగా ప్లాన్ చేయడానికి ముందుకొచ్చిన మా డాక్టర్ జి సతీష్ రెడ్డి గారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నేను ఒక స్టేట్ కోఆర్డినేటర్గా. దీనికి కూడా మాకు దీంట్లో డిఫెన్స్ అంటే ఏంటిది, స్పేస్ అంటే ఏంటిది, చంద్రయాన్ అంటే ఏంటిది అని తెలవడానికి మేము ఒక మోడల్స్ ఎన్ఆర్ఐసి నుంచి, ఇస్రో నుంచి, డిఆర్డిఓ నుంచి తీసుకురావడం జరిగింది. దేశంలో బంగారం ధరలు రోజురోజుకు పెరుగుతున్నాయి. బుధవారం మళ్లీ తులం బంగారానికి 950 రూపాయలు పెరిగి 87,000కు చేరువలోకి చేరింది. దేశంలో బుధవారం 10 గ్రాముల 22 క్యారెట్స్ బంగారం ధర ఏకంగా 950 రూపాయలు పెరిగి 79,050 రూపాయలకు చేరుకుంది. ఇక 10 గ్రాముల 24 క్యారెట్స్ బంగారం ధర అయితే 1,040 రూపాయలు పెరిగి 86,240 రూపాయలకు పెరిగింది. అదేవిధంగా వెండి ధరలు కూడా భారీగా పెరిగాయి. బుధవారం కేజీ వెండి ధర 1,000 రూపాయలు పెరిగి 1,07,000కు చేరుకుంది. అయితే దేశంలోని ప్రధాన నగరాల్లో ఒక నగరానికి మరో నగరానికి మధ్య బంగారం వెండి ధరల్లో కొంత వ్యత్యాసం ఉంది. బంగారం ఏ నగరంలో ఎంత ధర పలుకుతుందో ఒకసారి పరిశీలిస్తే దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్స్ బంగారం ధర 79,020 రూపాయలు ఉండగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 86,390గా ఉంది. ఇక దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 79,050 రూపాయలు కాగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 86,240 రూపాయలు పలుకుతుంది. హైదరాబాద్, బెంగళూరు నగరాల్లో కూడా బంగారానికి ముంబై ధరలే ఉన్నాయి. వెండి ధరలు కూడా బుధవారం ఊహించని రీతిలో పెరిగాయి. కేజీ వెండి ధర ఏకంగా 1,000 రూపాయలు పెరిగింది. ప్రస్తుతం మార్కెట్లో కేజీ వెండి ధర 1,07,000 రూపాయలుగా ఉంది. అయితే ముంబై, ఢిల్లీ, కోల్కతా నగరాల్లో మాత్రం కేజీ వెండి ధర 99,500 రూపాయలుగా ఉంది. కానీ హైదరాబాద్, చెన్నైలో మాత్రం వెండి ధర 1,07,000 రూపాయలు పలుకుతోంది. నగరంలో నీలకంఠేశ్వర స్వామి ఆలయంలో చక్ర తీర్థ స్నానం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. నిజామాబాద్ నీలకంఠేశ్వర స్వామి రథ సప్తమిని పురస్కరించుకుని బుధవారం చక్ర తీర్థ స్నానంతో ముగిసినట్లు ఆలయ ఈవో రవీందర్ తెలిపారు. ఇందులో భాగంగా గంగా పార్వతీ సమేత స్వామివారి ఉత్సవమూర్తులకు పంచామృత అభిషేకాలు ఆలయ అర్చకులు సుహాస్ సఖాయ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. పలు విశేష పూజల అనంతరం మేళతాళాలతో, పండితుల వేద మంత్రాలతో, భక్తుల ఓం నమశివాయ నామస్మరణతో ఆలయంలో పునఃస్థాపన చేశారు. సహకారంతో స్వామివారికి అనుగ్రహం వల్ల సాయంకాలం గోధుమ సమయంలో పార్వతీ గంగా సమేతంగా నీలకంఠేశ్వర స్వామివారి యొక్క విమాన రథోత్సవం దేవాలయ ప్రాంగణం నుంచి పల్లి సమాజం వరకు వెళ్ళి రావడం ప్రతి సంవత్సరం ఉత్సవాలు కొనసాగింది. భక్తులు కూడా అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి సేవలో పాల్గొన్నారు. అదేవిధంగా ఈరోజు స్వామివారికి పుష్కరిణిలో అభివృద్ధి స్థానం అంటే స్వామివారు ఊరుకులుగా దాటించిన తర్వాత 100 రకాల మంది స్వామివారిని చూస్తారు కనుక ఆనపైన నుంచి నరదృష్టి, 2 రకాల దృష్టి నివారణ, లోక కళ్యాణం జరగాలని చెప్పి స్వామివారి పుష్కరిణిలో ప్రాతకాలం దేవస్థానం అభిషేకం అయిన తర్వాత స్వామివారికి ప్రయాణికుల సౌకర్యార్థం 57 రైళ్లకు తెలుగు రాష్ట్రాల్లో ఎంపిక చేసిన రైల్వే స్టేషన్లలో ప్రయోగాత్మక స్టాపేజీని పొడిగిస్తున్నట్లు రైల్వే శాఖ వెల్లడించింది.
ఫిబ్రవరి నుంచి 6 నెలల పాటు 57 రైళ్లను తెలుగు రాష్ట్రాల్లో స్టాపేజీ ఏర్పాటు చేశామని రైల్వే శాఖ తెలిపింది. ఈ మేరకు ఆయా రైళ్ల వివరాలతో మంగళవారం ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ జాబితాలో విశాఖ ఎక్స్ప్రెస్, గుంటూరు ఇంటర్సిటీ, ఏపీ సంపర్క్ క్రాంతి సహా వివిధ రైళ్లున్నాయి. భువనేశ్వర్ టు సికింద్రాబాద్ రైలుకు సత్తెనపల్లి, పిడుగురాళ్ల, నడిగుడి, మిర్యాలగూడ, నల్గొండ స్టేషన్లలో ప్రయోగాత్మక స్టాపేజీని పొడిగించారు. గుంతకల్ టు హైదరాబాద్, జైపూర్ టు మైసూర్, యల్హంక టు కాజిగూడ, తిరుపతి టు సికింద్రాబాద్, హజ్రత్ నిజాముద్దీన్ టు తిరుపతి, ఎర్నాకుళం టు పాట్నా, బీదర్ టు హైదరాబాద్ రైళ్లకు గద్వాల, షాద్నగర్, శ్రీరామ్నగర్, బెల్లంపల్లి, ఖమ్మం, మంచిర్యాల, మర్పల్లి స్టేషన్లలో స్టాపేజీ ఆగస్టు వరకు ఉంటుంది. డాక్టర్ అంబేద్కర్ నగర్ టు యశ్వంత్పురి, నాగర్సోల్ టు చెన్నై సెంట్రల్ రైళ్లకు మహబూబ్ నగర్ స్టేషన్లో, చెన్నై సెంట్రల్ టు అహ్మదాబాద్, అహ్మదాబాద్ టు చెన్నై సెంట్రల్, సికింద్రాబాద్ టు హిస్సార్, హైదరాబాద్ టు రక్సోల్, రక్సోల్ టు హైదరాబాద్ రైళ్లకు పెద్దపల్లిలో, సికింద్రాబాద్ టు గుంటూరు, గుంటూరు టు సికింద్రాబాద్ రైళ్లకు నెక్కొండలో స్టాపేజీని రైల్వే శాఖ పొడిగించింది. చెన్నై సెంట్రల్ టు హజ్రత్ నిజాముద్దీన్ రైలు వరంగల్లో, చెన్నై సెంట్రల్ టు హైదరాబాద్ రైలు సత్తెనపల్లి, పిడుగురాళ్ల, నడికుడి, మిర్యాలగూడ, నల్గొండ స్టేషన్లలో మరో 6 నెలలు ఆగనున్నాయి. తిరుపతి టు లింగంపల్లి ఎక్స్ప్రెస్కు పిడుగురాళ్ల, నడికొడి, మిర్యాలగూడల్లో, నర్సాపూర్ టు లింగంపల్లికి, నల్గొండలో, లింగంపల్లి టు నర్సాపూర్కు, మంగళగిరిలో, విశాఖపట్నం నుండి సికింద్రాబాద్కు, సికింద్రాబాద్ టు విశాఖపట్నం రైళ్లకు సామర్లకోటలో స్టాపేజీని పొడిగించారు. వీటితో పాటు మరికొన్ని రైళ్లకు స్టాపేజీని 6 నెలలు పొడిగించారు. ఉత్తర తెలంగాణలో 2 ఎమ్మెల్సీ స్థానాలకు 3వ రోజు ఒక నామినేషన్ దాఖలు చేసినట్లు ఎన్నికల అధికారి కరీంనగర్ కలెక్టర్ తెలిపారు. కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ పట్టభద్రుల ఎమ్మెల్సీ పట్టభద్రుల స్థానానికి 3వ రోజు ఒక నామినేషన్ దాఖలైంది. టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి ఒక రోజు ఒక నామినేషన్ దాఖలు కాలేదు. 3వ రోజు నేడు ఎమ్మెల్సీ స్థానానికి మంచిర్యాల జిల్లా జన్నారం మండలం దేవునిగూడకు చెందిన గవ్వల శ్రీకాంత్ నామినేషన్ వేశారు. అభ్యర్థి నుండి ఎన్నికల రిటర్నింగ్ అధికారి కరీంనగర్ కలెక్టర్ పమేల సత్పతి నామినేషన్ స్వీకరించారు. ఇప్పటివరకు గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీ స్థానానికి 9 మంది నామినేషన్ వేశారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి 4 నామినేషన్ దాఖలు చేశారు. కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం బోనాల్ తాండా శివార్లో దూడపై చిరుతపులి దాడి చేసింది. స్థానికులు తెలిపిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. బర్మావత్ దరియా అనే వ్యక్తి దూడను చేను వద్ద కట్టేసి వెళ్లాడు. అదే సమయంలో చిరుత దూడపై దాడి చేసి హతమార్చింది. దీనిపై రైతులు అధికారులకు సమాచారం అందించారు. అటవీ శాఖ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని పశు వైద్యాధికారితో పంచనామా నిర్వహించారు. ఈ ఘటనతో పొలాల వైపు వెళ్లేందుకు రైతులు భయపడుతున్నారు. కామారెడ్డిలో అధిక శబ్దం చేసే వాహనాలపై ఏఎస్పీ చైతన్యరెడ్డి చర్యలు చేపట్టారు. అధిక శబ్దం చేసే వాహనాలపై కామారెడ్డి ఏఎస్పీ చైతన్యరెడ్డి చర్యలు చేపట్టారు. కామారెడ్డి పట్టణంలో మంగళవారం స్పెషల్ డ్రైవ్ నిర్వహించి సుమారు 100 సైలెన్సర్లు యజమానుల ద్వారా తీయించారు. అనంతరం వాటిని రోడ్డు రోలర్తో తొక్కించి ధ్వంసం చేయించారు. భారీ శబ్దం కలిగించే సైలెన్సర్లను వినియోగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు. కంపెనీ ఇచ్చే సైలెన్సర్లను మాత్రమే ఉపయోగించాలని సూచించారు. ఈరోజు టౌన్ పరిధిలో మాడిఫైడ్ సైలెన్సర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని డిస్పోజ్ చేయడం జరిగింది రోడ్ రోలర్తోటి. సో బేసిక్లీ ఈ డ్రైవ్ ఏంటంటే సౌండ్ పొల్యూషన్కి ఎగేనెస్ట్. ఈ మాడిఫైడ్ సైలెన్సర్స్ వాడడం వల్ల సౌండ్ పొల్యూషన్ జరుగుతుంది అండ్ జనాలకి ఇబ్బంది జరుగుతుంది. సో ప్రజల సేఫ్టీ కోసం అని చెప్పేసి ఈ మాడిఫైడ్ సైలెన్సర్స్ సీజ్ చేయడం జరుగుతుంది అండ్ డిస్పోజ్. ఎవరు అయినా ఈ మాడిఫైడ్ సైలెన్సర్స్ వాడినా ఇలాగే కఠిన చర్య తీసుకోవడం జరుగుతుంది. మేడం, ఇట్లాంటి సైలెన్సర్స్ వాడుతున్నారు కదా, వాళ్ళ మీద ఏమైనా కేసెస్ కింద చేస్తారు? వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటున్నాం కేసులో. సో ప్రజలకు మేము విజ్ఞప్తి చేసేది ఒకటి, మాడిఫైడ్ సైలెన్సర్స్ వాడి సౌండ్ పొల్యూషన్ చేయొద్దు. లెట్ ద రోడ్. చౌడమ్మకొండూరు గ్రామంలో శ్రీ శివ పంచాయతన ఆంజనేయ నవగ్రహ ధ్వజశిఖర ప్రతిష్టాపన సహిత శ్రీ శతచండీ యాగ మహోత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. నందిపేట మండలంలోని చౌడమ్మకొండూరు గ్రామంలో శ్రీ శివ పంచాయతన ఆంజనేయ నవగ్రహ ధ్వజ శిఖర ప్రతిష్టాపన సహిత శ్రీ శతచండీ యాగ మహోత్సవాలు కుంభాభిషేకం భక్తి శ్రద్ధలతో కొనసాగుతున్నాయి. మంగళవారం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు గణపతి పూజ, సహస్రనామ పారాయణం, పంచసూక్త హవనం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేవాలయ అభివృద్ధి కమిటీ, గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో వైభవంగా జరుగుతోంది. ఈ నెల 7 వరకు ప్రత్యేక పూజలు, హోమాలు కొనసాగుతాయని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో మంగిరాములు మహారాజ్, దేవన్పల్లి సౌజన్య, పూర్ణ చంద్రశేఖరరావు, నవీన్, గోపి పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. నిన్నటి నుంచి అనగా తేదీ 3-2 తేదీ నుండి 7-2-25 వరకు ప్రతిరోజు శతచండీ యాగము మరియు లాస్ట్ రోజు అనగా 7th రోజు మన విగ్రహ ప్రతిష్ట మరియు ధ్వజస్తంభాలు, నవగ్రహాలు, శిఖరము మరియు ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. గత 2 రోజుల నుంచి ఇక్కడ మేము అన్నదాన కార్యక్రమము మరియు హోమము, యజ్ఞం కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. గత ఫస్ట్ రోజు ఊరేగింపు కొండూరు గ్రామ ఆడబిడ్డలు మరియు
కొండూరు ఆడపడుచులు పెద్ద ఎత్తున వచ్చి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేశారు. అలాగే ప్రతిరోజు మేము అనుకున్న దానికంటే దాదాపుగా మేము ఒక 10 క్వింటాలు రైసు అన్నదానానికి అనుకున్నాము. కానీ ఇది చూస్తూ ఉంటే 10 నుంచి దాదాపు 15 క్వింటాలు రోజు అవుతూ ఉన్నాయి. ఈ అన్నదాన కార్యక్రమానికి మాకు ప్రతిరోజు సిడిపిఓలు సూపర్వైజర్లు క్షేత్రస్థాయిలో పర్యటించాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. సిడిపిఓలు సూపర్వైజర్లు క్షేత్ర పర్యటనలో అంగన్వాడీ కేంద్రాలను తనిఖీ చేయాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో అంగన్వాడీ భవన నిర్మాణాలు, విద్యుత్ సరఫరా, త్రాగునీరు తదితర అంశాలపై కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సిడిపిఓలు సూపర్వైజర్లు నెలలో కనీసం 20 అంగన్వాడీ కేంద్రాలను తనిఖీ చేయాలని, కేంద్రాల్లో పారిశుద్ధ్యం, నీటి సరఫరా, పౌష్టికాహారం, బాలామృతం, బియ్యం తదితర సరుకుల స్టాక్ రిజిస్టర్లను పరిశీలించాలని, కేంద్రాలకు వచ్చే పిల్లల హాజరు తప్పనిసరిగా ఉండాలని అన్నారు. కొత్తగా నిర్మించే అంగన్వాడీ భవనాలు నిర్మాణాలు పూర్తి చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. నిర్మాణ పనులను జిల్లా సంక్షేమ అధికారిని పరిశీలించాలని సూచించారు. శిథిలావస్థలో ఉన్న భవనాల్లో కేంద్రాలను నడపకూడదని తెలిపారు. జిల్లాలో అంగన్వాడీలకు స్వంత భవనాలు ఉండి విద్యుత్ సరఫరా లేని వాటికి విద్యుత్ సరఫరాకు చర్యలు చేపట్టాలని, అవసరమున్న కేంద్రాలకు విద్యుత్ సరఫరాకు మీటర్లను సరఫరా చేయాలని విద్యుత్ శాఖ ఎస్వి శ్రావణ్ కుమార్ను ఆదేశించారు. విద్యుత్ శాఖ ఏఈ సూపర్వైజర్ జాయింట్ తనిఖీ చేసి విద్యుత్ సరఫరా కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. అంగన్వాడీ కేంద్రాలకు తాగునీటి సరఫరాకు మిషన్ భగీరథ కనెక్షన్ ఇవ్వాలని తెలిపారు. వచ్చే వేసవిలోగా అన్ని కేంద్రాలకు నీటి సరఫరా అయ్యే విధంగా చూడాలని మిషన్ భగీరథ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. శామ్ మామ్ పిల్లలపై శ్రద్ధ కనబరచాలని తెలిపారు. రిపోర్టింగ్ సరిగా నమోదు చేయాలని తెలిపారు. ఢిల్లీలోని గణతంత్ర దినోత్సవ పరేడ్లో తెలంగాణ వర్సిటీ పరిధిలోని జైతరుణ్ మరియు సునీతలను వైస్ ఛాన్సలర్ అభినందించారు. దేశ రాజధాని ఢిల్లీలో నిర్వహించబడిన గణతంత్ర దినోత్సవ పరేడ్లో పాల్గొన్న తెలంగాణ విశ్వవిద్యాలయ ఎన్ఎస్ఎస్ విభాగానికి చెందిన ఎన్ఎస్ఎస్ వాలంటీర్ జై తరుణ్ మరియు తెలంగాణ కాంటిజెంట్ లీడర్ డాక్టర్ ఎం సునీతను విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ ఆచార్య టి యాదగిరిరావు, రిజిస్ట్రార్ ఆచార్య ఎం యాదగిరి అభినందించారు. ఈ సందర్భంగా వైస్ ఛాన్సలర్ మాట్లాడుతూ దేశ అత్యున్నత స్థాయి కార్యక్రమంలో పాల్గొనడం విశ్వవిద్యాలయానికి గర్వకారణమని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ వర్సిటీ ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ ఆచార్య రవీందర్ రెడ్డి, తెలంగాణ వర్సిటీ ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ స్వప్న, జూనియర్ అసిస్టెంట్ సురేష్ పాల్గొన్నారు. స్వయం సహాయక సంఘ సభ్యుల వివరాలను బ్యాంక్ లింకేజీ చేసి ఆన్లైన్లో నమోదు చేయాలని సెర్ప్ డైరెక్టర్ ప్రశాంతి తెలిపారు. స్వయం సహాయక సంఘ సభ్యులు బ్యాంక్ రుణాలు పొంది జీవనోపాధులు ఏర్పాటు చేసుకున్న సందర్భంగా వారి ఆదాయ వివరాలు లాకోస్ ఆజీవిక ఈ రిజిస్ట్రేషన్లో ఎంట్రీ చేయాలని సెర్ప్ డైరెక్టర్ ప్రశాంతి ఆదేశించారు. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల డిపిఎంలు, ఏపీఎంలు, సీసీలు, కంట్రోల్ రూమ్ ఆపరేటర్లు, కంప్యూటర్ ఆపరేటర్లు మరియు గ్రామ సంఘ అసిస్టెంట్లతో స్థానిక కలెక్టర్ కార్యాలయంలో గల సమావేశ మందిరంలో జరిగిన ఒకరోజు వర్క్షాప్ కార్యక్రమంలో పాల్గొని సిబ్బందికి సభ్యురాలి యొక్క కుటుంబ ఆదాయ వివరాలను, ఆజీవిక రిజిస్ట్రేషన్లో సభ్యురాలి యొక్క కుటుంబ ఆదాయ వివరాలను ఎలా రిజిస్టర్లో ఎంట్రీ చేయాలనే దానిపై వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి సాయగౌడ్, అదనపు గ్రామీణాభివృద్ధి అధికారి రవీందర్, కామారెడ్డి జిల్లా నుండి మురళి, 2 జిల్లాల డిపిఎంలు సాయిలు, శ్రీనివాస్, రమేష్, నీలిమ, ఏపీఎంలు, సీసీలు, వివోలు తదితరులు పాల్గొన్నారు. నిరుద్యోగులకు అండగా నిలుస్తూ వారి పక్షాన ప్రభుత్వంతో పోరాడతారని ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్ స్వతంత్ర ఎమ్మెల్సీ అభ్యర్థి దేవుని రవీందర్ అన్నారు. మంగళవారం ప్రెస్ క్లబ్లో నిర్వహించిన సమావేశంలో దేవునూరి రవీందర్ మాట్లాడుతూ ఉచితంగా తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణ ఉద్యమకారులకు న్యాయ సేవలు అందించారన్నారు. అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగుల పక్షాన పోరాడుతూ నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు సృష్టించడమే లక్ష్యంగా కృషి చేశారన్నారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో నిరుద్యోగులకు ఉపాధి కల్పన లక్ష్యంగా ప్రభుత్వంతో పోరాడి ఫ్యాక్టరీలు, ఇతర సంస్థల్లో ఏర్పాటు చేసే విధానం కృషి చేశారన్నారు. రాష్ట్రంలోని నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ నిరుద్యోగ వృత్తిని కల్పించే విధంగా రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తానన్నారు. ప్రైవేటు విద్యాసంస్థల్లో పేద విద్యార్థులకు చదువుకునే అవకాశం కల్పించే విధానం పోరాడతానన్నారు. పోటీ పరీక్షల్లో నిరుద్యోగులకు ఉచితంగా దరఖాస్తు చేసుకునే విధానానికి పోరాడతానన్నారు. పట్టభద్రుల ఉద్యోగం పొందాక వారికి పెన్షన్ విషయంలో గానీ ఎలాంటి రాజీ లేకుండా ఉండే విధంగా పోరాడతానన్నారు. నేను ఇచ్చిన హామీలన్నీ ఖచ్చితంగా నెరవేర్చుతానని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులు, పట్టభద్రుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే నిరాహార దీక్షకు కూడా వెనకాడనన్నారు. అందువల్ల ఎమ్మెల్సీ నియోజకవర్గంలోని పట్టభద్రులు తనకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో ప్రతి ప్రకాష్, ఎగుపతి బాలరాజు, ప్రేమ్ జహీరుద్దీన్, గౌసుద్దీన్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. కరీంనగర్ జిల్లా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ పేరు పేరున నమస్కారం. నా పేరు దేవునూరి రవీందర్, అడ్వకేట్ సిద్దిపేట. గతంలో నేను టీఆర్ఎస్ పార్టీ స్థాపితం జరిగిన రోజు నుండి కేసీఆర్ వద్ద కొన్ని రోజులు కార్యాలయ కార్యదర్శిగా చేయడం జరిగినది. తదనంతరం 2004-05లో హరీష్ రావు గారి దగ్గర వ్యక్తిగత కార్యదర్శిగా చేశాను. తర్వాత 2006 నుంచి సిద్దిపేటలో ఇండిపెండెంట్గా ప్రాక్టీస్ చేసుకుంటూ 2014 నగరంలోని పులాంగ్ చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహానికి ప్రజా ప్రతినిధులు, ఎంఆర్పీఎస్ నాయకులు పాలాభిషేకం చేశారు.
ఎస్సీ వర్గీకరణను శాసనసభలో ఆమోదం తెలపడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ నగరంలోని పులాంగ్ చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహంతో పాటు సీఎం రేవంత్ రెడ్డి, మందకృష్ణ మాదిగ, ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు మేడిపాపన్న చిత్రపటాలకు జిల్లా ఎంఆర్పీఎస్ నాయకులు పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షుడు గంగారాం మోహన్, నగర అధ్యక్షులు మల్లెమల సుధాకర్, మహిళా నాయకులు పోసాని బాబురావు, గంగాధర్ గిరిబాబు తదితరులు పాల్గొన్నారు. నిన్నటి రోజున మరి అసెంబ్లీ సమావేశాల్లో మంత్రివర్గ భేటీలో ప్రవేశపెట్టినటువంటి మరి ముఖ్యమంత్రి గారికి 30 సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి మా మాదిగ జాతి ఎంఆర్పిఎస్ అనే మందకృష్ణ జాతీయ అధ్యక్షుడు మందకృష్ణ గారి చేసిన పోరాటంలో మరి నిన్న నిండు సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తనను గెలిపిస్తే ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరిస్తానని బీజేపీ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి మల్క కొమరయ్య తెలిపారు. బుధవారం నగరంలోని నిఖిల్ సాయి హోటల్లో మల్క కొమరయ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వాలు ఉపాధ్యాయులకు అన్యాయం చేశాయని, సమయానికి వేతనం ఇవ్వకుండా ఇబ్బందులు పెట్టారన్నారు. విద్యాసంస్థల బకాయిల విడుదలకు పోరాటం చేస్తానన్నారు. అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఎన్నికలకు 20 రోజులుందని ప్రతి కార్యకర్త గెలుపు కోసం కష్టపడాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి, రాష్ట్ర నాయకులు మల్లికార్జున్ రెడ్డి, మేడపాటి ప్రకాష్, టక్కర్ హనుమంత్ రెడ్డి, లక్ష్మీనారాయణ, శ్రవంతి రెడ్డి తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులను ఈ విధంగా మోసం చేశారు, కాలేజీలను ఈ విధంగా మోసం చేశారు. నిరుద్యోగులు అయితే మొన్నటి కొన్ని వాళ్ళు ఏం చేశారంటే మా గవర్నమెంట్ రాగానే జూన్ 2వ తారీఖు నుండి 2 లక్షల ఉద్యోగాలు మేము కేటాయిస్తాం, నోటిఫికేషన్ ఇస్తాం అని చెప్పారు. అది నోటిఫికేషన్ ఇచ్చి సెప్టెంబర్ 17 విమోచన దినం, భారతీయ జనతా పార్టీ విమోచన దినం జరుపుకోవాలని మేము చెప్తున్నాం. విమోచన దినం లోపల 80% 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. ఇంతవరకు ఎక్కడ నోటిఫికేషన్ ఇచ్చిన దాఖలా లేవు. మోర్తాడ్ మండల కేంద్రంలోని బాలికల ప్రాథమిక పాఠశాల హెడ్ మాస్టర్ బాలరాజు శిష్యులు ఒక స్మార్ట్ టీవీ, సౌండ్ స్పీకర్ను ప్రభుత్వ పాఠశాలకు వితరణ చేశారు. గురుదక్షిణ కార్యక్రమంలో భాగంగా మోర్తాడ్ బాలికల ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు బాలరాజు, మొదటి పోస్టింగ్ పాఠశాల జెడ్పీహెచ్ఎస్ పేట్ సంఘం గాంధారి శిష్యులు వివిధ ప్రభుత్వ ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. ఈ సందర్భంగా వారు వారి గురువుకి గురుదక్షిణగా వారు పనిచేస్తున్న బాలికల పాఠశాల మోర్తాడ్కు ఒక స్మార్ట్ టీవీని, సౌండ్ స్పీకర్ను అందజేశారు. ఈ కార్యక్రమంలో మోర్తాడ్ ఎంఈఓ సమ్మిరెడ్డి, మోర్తాడ్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు ప్రభాకర్, ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు బాలరాజు, రమణాచారి, సాగర్, నరసింహమూర్తి, పూర్వోపాధ్యాయులు రమేష్, శంకర్, భూమేశ్వర్, బాలార్జునగౌడ్, దాతలు విఠల్, రామగౌడ్, గణేష్, నరేష్, ప్రకాష్ విద్యార్థులు పాల్గొన్నారు. దూపల్లి జడ్పీ ఉన్నత పాఠశాలలో సూపర్ బ్రెయిన్ యోగా కార్యక్రమం గుంజిల్లా మాస్టర్ జీవన్ రావు నిర్వహించారు. రెంజల్ మండలం దూపల్లి గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో రాష్ట్ర అవార్డు గ్రహీత, ఇటీవల గుంజిల్లా మాస్టర్గా ప్రసిద్ధిగాంచిన అందే జీవన్ రావు సూపర్ బ్రెయిన్ యోగా అంశంపై విద్యార్థులకు కార్యశాల నిర్వహించారు. సూపర్ బ్రెయిన్ యోగా అనే ఆధునిక పేరుతో ప్రాచుర్యంలోకి వచ్చిందని అందే జీవన్ రావు తెలిపారు. ఫిలిప్పైన్స్ దేశానికి చెందిన ఆధునిక ప్రాణిక్ హీలింగ్ వ్యవస్థాపకుడు చౌకాయినోయ్ విద్యార్థులపై గుంజిల ప్రభావం గురించి పరిశోధనలు చేశాడని, గుంజిల వలన మెదడు చురుకుదనం పెరిగి జ్ఞాపకశక్తి మెరుగుపడుతుందని ఆయన పరిశోధనల ద్వారా తేలిందన్నారు. క్రమ పద్ధతిలో సూపర్ బ్రెయిన్ యోగా చేయడం వలన విద్యార్థుల్లో జ్ఞానం, ఏకాగ్రత, గుర్తుంచుకోవడం, అభ్యసనం, సమస్య పరిష్కారం, మెరుగైన శ్రద్ధ, సృజనాత్మకత, ఆసక్తి, మానసిక శక్తి, మానసిక సమతుల్యత, రోగ నిరోధక శక్తి మొదలైనవి పెంపొంది ఆందోళన నుండి ఉపశమనం కలుగుతుందని తెలిపారు. బహుళ ప్రయోజనాలున్న సూపర్ బ్రెయిన్ యోగాను పాఠశాలలో శిక్షణలో భాగంగా పరిగణించి అమలు చేయడం ద్వారా విద్యార్థి లోకం సమగ్రాభివృద్ధికి దోహదపడవచ్చన్నారు. తాను సూపర్ బ్రెయిన్ యోగాపై ప్రత్యేకంగా రూపొందించిన వీడియోను ప్రదర్శించారు. తర్వాత కార్యశాలలో భాగంగా విద్యార్థులచే 14 రౌండ్లు సూపర్ బ్రెయిన్ యోగా చేయించారు. తాను రాష్ట్ర మరియు అంతర్జాతీయ సదస్సుల్లో సూపర్ బ్రెయిన్ యోగా అంశంపై సమర్పించిన పరిశోధన పత్రాల ప్రతులను పాఠశాల ప్రధానోపాధ్యాయులకు అందజేశారు. కుంభమేళాలో తనతో పాటు 26 రోజులు ఇడ్లీ సాంబార్ సేవ చేసిన భక్తులకు, అందుకు అన్ని రకాలుగా సహకరించిన దాతలకు శ్రీ మంగిరాములు మహారాజ్ కృతజ్ఞతలు తెలిపారు. ప్రయాగ్రాజ్ కుంభమేళాలో నందిపేట శ్రీ కేదారేశ్వర ఆశ్రమ వ్యవస్థాపకులు శ్రీ మంగిరాములు మహారాజ్ ఆధ్వర్యంలో కుంభమేళాకు వచ్చిన భక్తులకు ఉచితంగా ఇడ్లీ సాంబార్ అల్పాహారం సేవలు చేశారు. ట్రస్ట్ సభ్యులు సుమారు 50 మంది ప్రతిరోజు ఉదయం 3 గంటల నుండి మధ్యాహ్నం వరకు నిరంతరం శ్రమించి వచ్చిన భక్తులకు వేడివేడి ఇడ్లీ, సాంబార్, పూరి అల్పాహారాన్ని అందజేశారని మహారాజ్ తెలిపారు. ప్రతిరోజు 4000 నుండి 5000 మంది భక్తులు తమ కుటీరానికి వచ్చి అల్పాహారం స్వీకరించారని నిర్వాహకులు తెలిపారు. 26 రోజుల పాటు నిరంతరం సేవ చేసుకుని చివరి రోజు త్రివేణి సంగమంలో స్నానాలు ఆచరించి నందిపేటకు తిరుగు ప్రయాణం చేసినట్లు శ్రీ మంగిరాములు మహారాజ్ పేర్కొన్నారు. కుంభమేళా సేవకు సహకరించిన ప్రతి ఒక్కరికి మహారాజ్ కృతజ్ఞతలు తెలిపి ఆశీస్సులను అందజేశారు. మనం తెచ్చిన అనుకున్న సమయము, మరి మనం తెచ్చిన బండారు సంపూర్ణంగా అయింది కాబట్టి ఈ రోజుకు మనం సంపూర్ణంగా చేసినాం. మనందరం కూడా నదీ స్నానం చేసి బయలుదేరుతున్నాం. ఈ రోజు అందరం కూడా మన కేదారేశ్వర రాష్ట్రం నుంచి
సుమారుగా 35 మంది ఎప్పుడు నిరంతరంగా సేవ చేశారు. మరి అదే కాకుండా రోజు 150 మంది నుంచి 150 మంది దాకా మన ఆశ్రమంకు ట్రాన్స్ఫర్ అయ్యారు. మన తెలంగాణ వాళ్ళందరూ కూడా కరీంనగర్, కొరుట్ల, మెట్పల్లి, నందిపేట, నిజామాబాద్, మరి ఆంధ్ర, తెలంగాణ ఇట్లా చాలా మంది ఒక 150 మంది రోజుకు 50 నుంచి 150 మంది ట్రాన్స్ఫర్ అయ్యారు. అందరూ కూడా మంచి ప్రేమగా ఆత్మీయతంగా తిని వారి యొక్క సహాయ సహకారాలు అందించారు. ప్రపంచంలోనే అతిపెద్ద కార్పొరేట్ దిగ్గజం రిలయన్స్ సంస్థ కుంభమేళా యాత్రికుల కోసం తీర్థ యాత్రి సేవను ప్రారంభించి పలు సేవా కార్యక్రమాలు చేస్తోంది. ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక మహాకుంభమేళాలో కార్పొరేట్ దిగ్గజం రిలయన్స్ తన దాతృత్వాన్ని చాటుకుంది. తీర్థ యాత్రి సేవ పేరుతో యాత్రికుల కోసం పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుంది. అన్న సేవ పేరిట కుంభమేళాకు వచ్చే భక్తులకు ఆహారం అందించడంతో పాటు పలు వైద్య సేవలు అందిస్తుంది. పవిత్ర జలాల్లో అత్యవసరమైనప్పుడు వినియోగించడానికి లైఫ్ జాకెట్లు, రవాణా సదుపాయాలను కల్పిస్తుంది. ఇందుకు సంబంధించిన వీడియోను రిలయన్స్ ఫౌండేషన్ తమ ఎక్స్ ఖాతాలో షేర్ చేసింది. ఆధ్యాత్మిక గురువులు, అధికారుల భాగస్వామ్యంతో యాత్రికులకు ఈ సేవలను అందించగలుగుతున్నామని, ప్రతి భక్తుడి భద్రత, ఆరోగ్యం, శ్రేయస్సు కోసం అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని రాసుకొచ్చింది. కంపా ఆశ్రమ్స్ పేరిట రిలయన్స్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ రెస్ట్ జోన్లను నిర్వహిస్తుంది. కుంభమేళా మైదానంలో ప్రయాణికులు గందరగోళానికి గురికాకుండా మార్గాలను చూపించే బోర్డులను ఏర్పాటు చేసింది. ఇక అక్కడికి వచ్చే వారికి ఫోన్ సిగ్నల్స్లో ఎటువంటి అసౌకర్యాలు లేకుండా 4G, 5G, BTSలు, ట్రాన్స్పోర్ట్ టవర్లను కూడా తరలించింది. కీలకమైన చోట్ల కొత్త ఆప్టికల్స్ ఫైబర్ లైన్లను కూడా వేసింది. దీంతో పాటు అక్కడ విధులు నిర్వహించే పోలీసులకు నీటి సౌకర్యాలు, వాచ్ టవర్లు, బారికేడ్లను ఏర్పాటు చేశారు. ద్వారకలోని శారదాపీఠం, శంకరాచార్య ఉత్సవ్ సేవాలయ ఫౌండేషన్, నిరంజని అఖాడా, ప్రభు ప్రేమ్ సింగ్ చారిటబుల్ ట్రస్ట్, పరమార్థ నికేతన్ ఆశ్రమంతో కలిసి రిలయన్స్ పనిచేస్తోంది. మరికొన్ని మండలాల వార్తలు. బాల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని బోదేపల్లి శివార్లో బుధవారం పోలీసులు విస్తృతంగా వాహనాల తనిఖీలు చేపట్టారు. ఏఎస్ఐ రాజేశ్వరరెడ్డి సిబ్బందితో కలిసి ట్రాక్టర్లు, ఆటోలు, ద్విచక్ర వాహనాలను తనిఖీ చేశారు. సరైన పత్రాలు లేని వాటికి జరిమానాలు విధించారు. మోర్తాడ్ మండల పరిషత్ బాలికల ప్రాథమిక పాఠశాలలో 2012 సంవత్సరం నుండి ఉపాధ్యాయురాలుగా విధులు నిర్వహించిన సంధ్యారాణి ఇటీవల జరిగిన ఉపాధ్యాయుల బదిలీల్లో ప్రాథమిక పాఠశాల వేల్పూర్కు బదిలీ అయ్యారు. ఈ సందర్భంగా వారు చేసిన సేవలకు గుర్తింపుగా పాఠశాల ఉపాధ్యాయ బృందం విద్యార్థుల తల్లిదండ్రుల తరపున ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మోర్తాడ్ ఎంఈఓ సమిరెడ్డి, కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు ప్రభాకర్, ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు బాలరాజు, రమణాచారి, సాగర్, నరసింహమూర్తి విద్యార్థులు పాల్గొన్నారు. నాగపూర్ మాదిగ సంఘం ఆధ్వర్యంలో ఎస్సీ వర్గీకరణ చేసినందుకు ఎస్సీ కాలనీ నుండి ర్యాలీగా వెళ్లి అంబేద్కర్ చౌరస్తా వద్ద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి, అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి సంఘ సభ్యులు చిట్యాల శ్రీనివాస్, బషీర్ గంగాధర్, బషీర్ భూమన్న, చిట్యాల గంగాధర్, చిట్యాల సాయన్న, ఆనంద్, అశోక్, నవీన్, అజయ్, సాగర్, నర్సయ్య మరియు మహిళలు పాల్గొన్నారు. కామారెడ్డి జిల్లా పిట్లం మండలంలోని మంజీరా నది నుండి అక్రమంగా తరలిస్తున్న 5 ఇసుక ట్రాక్టర్లను స్థానిక ఎస్ఐ రాజు పట్టుకుని సీజ్ చేశారు. డిచ్పల్లిలోని ప్రభుత్వ పాఠశాలను జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతిరెడ్డి రాజరెడ్డి ఆకస్మికంగా పరిశీలించారు. విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన గ్రంథాలయాన్ని చూసి హెచ్ఎం సీతయ్యను చైర్మన్ అంతిరెడ్డి రాజరెడ్డి అభినందించారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఉత్తరప్రదేశ్ ప్రయాగ్రాజ్ మహాకుంభమేళాలోని త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించి మొక్కులు తీర్చుకున్న ప్రధాని మోడీ. పాల్గొన్న సీఎం ఆదిత్యనాథ్ యోగి, సాధు సంతులతో చర్చ. దేశంలో రోజు రోజుకు పెరుగుతున్న బంగారం ధరలు. 87,000కు చేరువలో తులం బంగారం చేరిక, ఆల్ టైమ్ రికార్డు. నిజామాబాద్ నగరంలోని నీలకంఠేశ్వర ఆలయంలో అత్యంత వైభవంగా రథోత్సవ ఊరేగింపు, చక్రస్నాన వేడుకలు. ఓం నమ శివాయ నామస్మరణతో మార్మోగిన నీలకంఠేశ్వర ఆలయ పరిసరాలు. శాసనసభలో కులగణన, కుటుంబ సర్వేకు ఆమోదం తెలపడంతో సీఎం రేవంత్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపిన టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు. గాంధీ భవన్లో మహేష్ కుమార్ ఆధ్వర్యంలో సంబరాలు. ప్రయాణికుల సౌకర్యార్థం తెలుగు రాష్ట్రాల్లో 57 రైళ్లకు 57 రైల్వే స్టేషన్లలో ప్రయోగాత్మక స్టాపేజీ. 6 నెలల పాటు ఇలా ఉంటుందని రైల్వే శాఖ వెల్లడి. నందిపేట మండలంలోని చౌడమ్మ కొండూరు గ్రామంలో వైభవంగా శ్రీ శతచండీ యాగ మహోత్సవ వేడుకలు. పెద్ద ఎత్తున పాల్గొన్న భక్తులు.
కామారెడ్డి జిల్లా లింగంపేట మండలంలోని బోనాల్ తండా శివారులో దూడపై చిరుత దాడి, గ్రామస్తుల భయాందోళన. తెలంగాణ చరిత్రలోనే ఎవరూ చేయని విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం కులగణన కుటుంబ సర్వే నిర్వహించింది. జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీ కాంతారావు. హైదరాబాద్లోని గాంధీ భవన్లో జరిగిన మీడియా సమావేశంలో టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్. కాంగ్రెస్ బీసీ డిక్లరేషన్ 100% అబద్ధం, బీఆర్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు కేటీఆర్ విమర్శ. బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి మల్కన్నను గెలిపించండి. నిజామాబాద్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ పాల్గొన్న జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.